భాగ్యనగరంలో నిన్న సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కుండపోత వర్షం పడింది. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు, నదులను తలపించాయి. చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది. కార్లు, బైకులు కూడా వరద నీటిలో తేలాయి. చెట్లు విరిగిపడడంతో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కూకట్పల్లి, సికింద్రాబాద్ లో వర్షం దంచుకొట్టింది. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర హైడ్రా టీమ్స్ మోహరించి వాటర్ను క్లియర్ చేశాయి. ఇటు మూసీ ప్రవాహం భారీగా పెరిగింది. బంజారాహిల్స్, దేవరకొండ బస్తీలో వరద పోటెత్తింది. వారం సంతలో కూరగాయలన్నీ కొట్టుకుపోయాయి. యూసఫ్గూడలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరాయి. పాత బస్తీలను వర్షం దంచుకొడుతుంది. చత్రినాక ప్రాంతంలో రాజన్న బావి, శివాజీనగర్ ప్రాంతాలను వరద ముంచెత్తింది. సిటీ శివారు ప్రాంతాల్లోనూ వర్ష బీభత్సం సృష్టించింది. నాగారం, దమ్మాయిగూడెం, పోచారం, ఘట్కేసర్లో ఈదురుగాలుల వర్షం కురిసింది. పలుచోట్ల భారీ వర్షానికి కరెంటు సరఫరా నిలిచిపోయింది. అవసరమైతే బయటకు రావద్దని అధికారులు జారీ చేశారు. ఐటీ కారిడార్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. జీడిమెట్ల నుంచి గండి మైసమ్మ వెళ్లే రహదారి మొత్తం బ్లాక్ అయింది. మన్సూరాబాద్, బండ్లగూడ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. శేర్లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం దంచుకొట్టింది. ఐటీ కారిడార్లో వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మణికొండలో రన్నింగ్ కారుపై గోడ కూలింది. ఇద్దరికి గాయాలయ్యాయి. షేక్పేటలో ఇళ్లలోకి నీరు చేరింది. అత్యధికంగా శేర్లింగంపల్లిలో 13.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సరూర్ నగర్లో 12.5 సెంటీమీటర్ల వాన పడింది. ఇక జూబ్లీహిల్స్ లో 11.1, ఖైరతాబాద్ లో 10.8, యూసఫ్గూడలో 10.4, ఉప్పల్లో 9.5, ఎల్బీ నగర్ లో 9.3, బంజారాహిల్స్ లో 9 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక హయత్ నగర్ లో 8.3, కార్వాన్లో 7.9, బోరబండలో 7.5, రామంతపూర్లో 7.5, నాగోల్లో 7.3, కూకట్పల్లి, చందానగర్లో 7.2 సెంటీమీటర్ల వాన కురిసింది. ఇక మూసాపేటలో 7, షేక్పేటలో 6.6, మల్కాజిగిరిలో 6.5, నేరెడ్మెట్, బాలాజీనగర్లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు సిఎస్ రామకృష్ణారావు. సిపి ఆనంద్ ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఉన్నత అధికారులకు సూచనలు చేశారు. ఇక హైదరాబాద్ జంట జలాశయాలకు జలకల సంతరించుకుంది. భారీగా వరద రావడంతో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నుంచి ఒక గేటు ఎత్తారు జలమండలి అధికారులు. మూసీ నదిలోకి 350 క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 350 క్యూసెక్ల అవుట్ఫ్లో వెళ్తుంది. రైట్గా వర్షాలకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ మనకి లైవ్ లో అందిస్తారు. అజయ్, వర్షంపై అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. నిన్న సాయంత్రం నుండి కూడా ఎడతెరిపి లేకుండా ఒక 2 గంటల పాటు కురిసిన వర్షానికి చాలా వరకు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనుకోవచ్చు, హైదరాబాద్లో చాలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి. ఇప్పటి వరకు మనకి అందుతున్న అప్డేట్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల అతి భారీ వర్షం కురిసింది, 19 చోట్ల భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 15.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో దాని తర్వాత ఇప్పుడు మనకు అందుతున్న అప్డేట్స్ బట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కురిసిన ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 14.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో 14 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో 13.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్లో 12.88 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా హైదరాబాద్లో ఇటు 12.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్లో 11.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలకు సంబంధించి కావచ్చు, హైదరాబాద్ సంబంధించి అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఎందుకంటే కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సంబంధించి చాలా ప్రాంతాలు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి మొత్తం కూడా జలమయమైపోయిన సిచ్యువేషన్. ముఖ్యంగా హైదరాబాద్ నగర విషయానికి వస్తే ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా కురిసిన వర్షానికి సంబంధించి ఆల్రెడీ క్లౌడ్ బర్స్ట్ ఉంది అనే సమాచారం ఉంది. కాబట్టి హైడ్రాకు సంబంధించిన అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఇతరేతర శాఖలకు సంబంధించిన వారంతా కూడా సమన్వయంగా ముందుకెళ్లిన సిచ్యువేషన్. సో లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు, వాటర్ ల్యాగింగ్ సంబంధించిన పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేశారు. కాబట్టి వర్షం కంటిన్యూస్గా కురుస్తున్నప్పటికీ కూడా హైడ్రా టీమ్స్ వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ అనుకోవచ్చు, లోతట్టు ప్రాంతాలు మెయిన్గా వర్షం కురిస్తే వరద నీరు ఎక్కువగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చేరుతుంది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక క్లారిటీతో అధికారులు ఉన్నారు. కాబట్టి వెంటనే స్పాట్కి చేరుకోవడము, చేరుకున్న తర్వాత వాటిని క్లియర్ చేసే ప్రక్రియ కూడా వెనువెంటనే చేసిన సిచ్యువేషన్. సో
ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి నిన్న కంటిన్యూస్గా కురిసిన వర్షానికి చాలా వరకు నిన్న అర్ధరాత్రి వరకు కూడా మెయిన్గా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఐటీ కారిడార్ అనుకోవచ్చు, ఇతరేతర కీలకమైన కొన్ని స్పాట్స్లో మాత్రం ట్రాఫిక్ సంబంధించిన చిక్కులుండే అర్ధరాత్రి వరకు కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ చాలా ప్లేసెస్లో కూడా ఏర్పడింది. కానీ ట్రాఫిక్ పోలీసులు ఎందుకంటే మనం చెప్పుకుంటున్నట్లు ఒక 2 గంటల పాటు మాత్రము ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా భారీ నుండి అతి భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసింది. దాని తర్వాత ముసురు అందుకుంది. సో అర్ధరాత్రి వరకు కూడా అది కంటిన్యూ అయింది. సో వన్స్ భారీ నుండి అతి భారీ వర్షము కుండపోత వర్షము ఎప్పుడైతే కాస్త తగ్గుముఖం పట్టిందో దాని తర్వాత ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడం కావచ్చు ఇవన్నీ కూడా అధికారులు చేశారు. కానీ అది కూడా దాదాపు అర్ధరాత్రి వరకు సమయం పట్టింది. సో ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే చిన్న చిన్న వాటర్ సంబంధించి వరద నీరు చేరిన ఏరియాస్ ఇంకొన్ని ఏవైతున్నాయో అక్కడ కూడా పూర్తి స్థాయిలో హైడ్రా టీమ్స్ ప్రస్తుతం రంగంలోకి దిగి మొత్తం కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఇంకా ఈ రోజు రేపు కూడా ఇదే టైప్ ఆఫ్ వెదర్ కండిషన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అనే ఒక అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. జ్యోతి.